చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఒక్క ఆశ అనే పువ్వు వికసిస్తే జీవితం మళ్ళీ రంగులు పులుముకుంటుంది. ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మీకు ఇష్టం లేకపోవటం వల్లనే అది కష్టంగా కనిపిస్తుంది. ఇతరుల జీవితాన్ని చూసి బాధపడొద్దు. నీ జీవితాన్ని నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా మార్చుకోవడానికి ప్రయత్నించు. అదే నిజమైన పురోగతి. ప్రతి అడుగు ధైర్యంగా వేయి. విజయం నీ అడుగు జాడలను అనుసరిస్తుంది. గమ్యస్థానం కంటే దాన్ని చేరే ప్రతి అడుగు విలువైనది. ఎందుకంటే ప్రయాణమే మిమ్మల్ని మీకు కావలసిన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మనసు ఎలా ఆలోచిస్తుందో జీవితం అలాగే రూపుదిద్దుకుంటుంది. అందుకే ప్రతి ఆలోచనను సానుకూలంగా మార్చుకోండి. ఇతరులను నాశనం చేయాలని చూసేవారు ముందుగా తన మనసునే చంపుకుంటారు. సమయాన్ని పెట్టుబడిగా పెడితే విజయం వడ్డీతో తిరిగి వస్తుంది. సమయాన్ని గౌరవించేవారే సంపదను సొంతం చేసుకుంటారు. కాలం కదిలే పాఠశాల. నిత్యం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. గొప్ప విజయాల విత్తనం పట్టుదల అనే మట్టిలోనే మొలకెత్తుతుంది. పట్టుదలతో వేసిన ప్రతి అడుగు ఒకరోజు గొప్ప విజయానికి దారితీస్తుంది. ఎక్కువ తెలుసుకోవటం తెలివి కాదు. తెలిసిన దాన్ని సరైన సమయంలో ఉపయోగించటమే నిజమైన తెలివి. గెలుపు వచ్చినప్పుడు గర్వపడొద్దు. ఓడిపోయినప్పుడు నిరాశపడొద్దు. జీవితానికి రెండు పాఠాలే. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకెందుకు ఇలా అవుతుందని. సరికాలం మంచి ఆటగానికి పోటీ ఇస్తుంది, కానీ చేతగాని వారికి కాదు. ఆడిచూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. మనిషి ఎంత ఎత్తుకెదిగాడో అతని హోదా చెప్పదు. తనకంటే చిన్నవాణ్ణి ఎంత గౌరవంగా చూస్తాడో అదే చెబుతుంది. పుస్తకాలు చదవటం వల్ల జ్ఞానం పెరుగుతుంది. మనుషులను గమనించటం వల్ల వివేకం పెరుగుతుంది. ఈ రెండు ఉన్నవారే సరైన నిర్ణయాలు తీసుకోగలరు. పరిస్థితిని మార్చలేనప్పుడు దృక్పథాన్ని మార్చుకోగలగటమే నిజమైన బలం. మనిషి జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద నిర్ణయాలు కాదు, చిన్న విషయాల్లో కూడా తన విలువలు కోల్పోకుండా ఉండే అలవాట్లు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి వివరణ ఇవ్వాలని ప్రయత్నించకూడదు. ఎందుకంటే మీరు ఒకరికి వివరణ ఇచ్చేందుకు కాదు, ఉదాహరణగా నిలిచేందుకు ప్రయత్నించాలి. చీకటి పడితేనే కదా నక్షత్రాల విలువ తెలిసేది. అలాగే కష్టాలు వస్తేనే కదా నీలో అసలు శక్తి బయటపడేది. ఓటమనేది ఒక ముగింపు కాదు, నీ తదుపరి విజయానికి అదొక పునాది. సింహం ఎప్పుడు కుక్కల మురుగును పట్టించుకోదు. నీ గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుతున్నారంటే నువ్వు వారికంటే ముందంజలో ఉన్నావని అర్థం. నీ దగ్గర ఎంత డబ్బు ఉందనేది ముఖ్యం కాదు, నువ్వు లేనప్పుడు ఎంతమంది నిన్ను గుర్తుంచుకుంటున్నారు అనేదే నీ అసలు సంపాదన. లోకములో ప్రతి ఒక్కరిని మీ మాటలతో చేతలతో మెప్పించలేరు. శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుని కూడా తప్పుబట్టిన వారు సమాజంలో ఉన్నారు. నమ్మేవారికి వివరణ అక్కర్లేదు, నమ్మని వారికి మీ వివరణ వినపడదు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేవారికి మీ ప్రవర్తనపై నమ్మకం ఉంటుంది. మిమ్మల్ని ద్వేషించే వారికి మీరు ఎంత గొప్ప వివరణ ఇచ్చినా అది అబద్ధంలాగానే కనిపిస్తుంది. మీ నిప్పులాంటి నిజాయితీని ఈరోజు గుర్తించకపోవచ్చు, కానీ కాలం మారినప్పుడు మీ మంచితనం ఏంటో అందరికీ అర్థమవుతుంది. మీ మనస్సాక్షికి మీరు కరెక్ట్ అయితే చాలు, వేరొకరికి భయపడవలసిన పని లేదు. వాదనలు వివరణలు ఇవ్వటం వల్ల మీ మానసిక శక్తి వృధా అవుతుంది. ఆ శక్తిని
మీ ఎదుగుదల కోసం, మిమ్మల్ని ప్రేమించే వారి కోసం ఉపయోగించండి. ముఖం చూసి వచ్చే బంధాలు ముసలితనం రాగానే ముగిసిపోతాయి. డబ్బు చూసి వచ్చే బంధాలు కష్టం రాగానే కరిగిపోతాయి. గుణం చూసి వచ్చే బంధం మాత్రమే ప్రాణం పోయే వరకు తోడుంటుంది. మాట్లాడితే మాటలవుతాయి, మౌనంగా ఉంటే ఆలోచనలవుతాయి. ప్రతి విమర్శకు సమాధానం చెప్పటం మొదలు పెడితే నీ గమ్యాన్ని చేరుకోవటం ఆలస్యమవుతుంది. కొన్నిసార్లు గెలవటానికి నిశ్శబ్దంగా ఉండటం కంటే పెద్ద ఆయుధం మరొకటి లేదు. ఈ రోజుల్లో మనిషి బ్రతకాలంటే ఆహారం ఒక్కటే సరిపోదు. వెన్నుపోటు తట్టుకోవాలి, బాధలు భరించాలి, కష్టాలు అధిగమించాలి. నిందలు పట్టించుకోకుండా నీతిగా నీ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సమయం అందరికీ సమానంగా ఉంటుంది, కానీ దాన్ని అవకాశంగా చూసేవాళ్ళు ఎదుగుతారు. వృధాగా గడిపేవారు ఎదిగిన వాళ్ళని చూసి అసూయపడతారు. జీవితంలో మీరు సంపాదించిన ప్రతిదీ ఏదో ఒకరోజు మరొకరి చేతికి వెళ్ళొచ్చు, కానీ మీ వల్ల ఎవరికైనా కలిగిన మేలు, పొందిన జ్ఞానం, మంచి జ్ఞాపకం ఎప్పటికీ మీతోనే ఉంటాయి. ఒకరు గెలిచినప్పుడు అభినందించే వాళ్ళకన్నా అదృష్టం కలిసి వచ్చింది అనేవాళ్లే ఎక్కువ. అందరినీ నమ్మటం అమాయకత్వం, ఎవరిని నమ్మకపోవటం అనుభవం కాదు. ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకోవటమే జీవితం. మనిషికి ఉండే గొప్ప సంపద డబ్బు కాదు, కాలం. దాన్ని వృధా చేయవద్దు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరూ వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. మారుతున్న మనుషులు, మారుతున్న సంబంధాలు ఋతువుల్లా కంటికి కనిపించవు, కానీ వాటిని అనుభూతి చెందుతారు. తలలోని ఆలోచనలు మారకపోతే తలరాత ఎప్పటికీ మారదు. ఒక విషయంపై ఎవరైనా మీ అభిప్రాయం అడిగారంటే మీ ఆలోచన తెలుసుకోవటానికి కాదు, వాళ్ళ నిర్ణయానికి ఆలోచన సరిపోతుందో లేదో సరిచూసుకోవటానికి. పిల్లలకు ఆస్తి ఇవ్వటం మంచిదే, కానీ ఆస్తిని నిలబెట్టే విలువల్ని నేర్పటం అంతకంటే గొప్ప బాధ్యత. మీ తప్పులను దాచేవారు స్నేహితుడు కాదు, ఆ తప్పుల వల్ల నిన్ను కోల్పోకుండా చూసేవారే నిజమైన స్నేహితుడు. ఎదురు చూడొద్దు, ఎదురు నిలబడద్దు, ఫిర్యాదు చేయొద్దు, పరిష్కారం వెతుకు. నీ జీవితానికి నువ్వే రాజు, నువ్వే మంత్రి. మార్కులు తగ్గితే జీవితం ముగిసిపోదు. ఆత్మవిశ్వాసం తగ్గితేనే ప్రయాణం ఆగిపోతుంది. ధైర్యంగా ముందుకు సాగు. చెట్టుకు పూలు ప్రతిరోజు పోస్తాయి, కానీ రోజు పలకరింపులు లేకపోతే మీ బంధాలు నెమ్మదిగా దూరమవుతాయి. నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. నీ ప్రత్యేకత నీ విజయాన్ని చెబుతుంది. సంతృప్తి అనే తాళం పోగొట్టుకుంటే సంతోషం అనే తలుపు ఎప్పటికీ తెరుచుకోదు. ఆలోచన లేకుండా పని చేయటం దండగ, పని చేయకుండా ఊరికే ఆలోచిస్తూ ఉండటం వృధా. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండండి. గతాన్ని మర్చిపోండి. దీనికంటే జీవితంలో ఎదగటానికి ప్రత్యేకమైన మోటివేషన్ అవసరం లేదు. చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత దగ్గరగా ఉందని అర్థం. పరిస్థితులు నిన్నెంత బలంగా అణిచివేస్తే అంతకన్నా బలంగా పైకి లేవాలని. ప్రపంచంలో వేగంగా మారేది వాతావరణం కాదు, అవసరాన్ని బట్టి మారే మనుషుల మాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.